శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఆ హెచ్చరికని బాబాగారు తన బిడ్డలకు ఇస్తూ ఉన్నారు. బాబాగారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, గురువారం రాత్రి 12 గంటల లోపు ఈ వ్యక్తి నుండి నువ్వు కాస్త దూరంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఏ వ్యక్తి గురించో బాబాగారు చెప్తున్నారో తెలియదు, కానీ ఈ గురువారం రోజైతే రాత్రి 12 గంటల లోపు ఒక వ్యక్తికైతే మనం చాలా దూరంగా ఉండాలంట. అప్పుడే మన జీవితం బాగుంటుందని బాబాగారు చెప్తూ ఉన్నారు. మరి ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు? తన వల్ల మనకి ఉన్న లాభం కలుగుతుందా, లేదంటే నష్టం కలుగుతుందా? కేవలం నష్టం కలిగితే మాత్రమే బాబాగారు ఈ విధంగా చెప్తారు. మరి అది ఏ విధమైనటువంటి నష్టం? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం బాబాగారి మాటలను పూర్తిగా వినాల్సిందే అండి. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇప్పుడు నా ఈ మాటలు వింటుంటే ఆందోళనగా ఉందా బిడ్డ? అలానే నీకు భయం కూడా వేస్తుందా? నీ సాయి మాటలు వినగానే ఒళ్ళు జలధరించిందా తల్లి? ఏంటి అసలు బాబా, నా బాబా ఏంటిలా అంటూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నావు కదా. అయినా సరే నువ్వు తప్పకుండా ఇది వినాల్సిందే అమ్మా. నేను నిన్ను హెచ్చరిస్తున్నానంటే దాని వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. తప్పకుండా ఏదో ఒక అర్థం ఉంటుంది. ఏ కారణం లేకుండా మాత్రం ఇది నేను చెప్పనని నీకు కూడా తెలుసు కదా తల్లి. చూడమ్మా, ఈ ఒక బంధం, ఈ వ్యక్తి నీతో ఉన్నారంటే అందరూ నీకు దూరం అయిపోతారు, జాగ్రత్త. కాబట్టి ఆ వ్యక్తిని నువ్వు తప్పకుండా దూరం పెట్టాల్సిందే బిడ్డ. ఆ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితమే దెబ్బతింటుంది. సమాజంలో నీకున్న గౌరవం తగ్గుతుంది. కుటుంబంలో ప్రేమలు తగ్గుతాయి. కాబట్టి తల్లి, కాస్త ఈ వ్యక్తిని దూరం పెట్టు. ఇలాంటి చేదు వార్త చెప్పాక నీకు శుభవార్త చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పు? అవేంటో అని ఆలోచిస్తూ ఉన్నావా? ఒకటి కాదు తల్లి, ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయి. నీ జీవితంలోకి ఎన్నో శుభవార్తలు రాబోతున్నాయమ్మా. ఇప్పుడు ఈ క్షణం అలానే రాబోతున్న క్షణాలు నీకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ శుభ సమయంలో నువ్వు ఆ వ్యక్తి నుంచి విడిపోతే నువ్వు శాశ్వతంగా ఆనందంగా ఉంటావు. అలానే అత్యంత ఎత్తుకి ఎదుగుతావు. ఒకవేళ నువ్వు ఇప్పుడు దూరం కాకపోతే మాత్రం నీ జీవిత కాలం కూడా వారికి దూరం కాలేవు. తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది బిడ్డ. విను. చూడమ్మా, నీకు ముందుగా శుభవార్త చెబుతాను, తరువాతే ఆ బాధాకరమైన విషయం కూడా చెబుతాను. జాగ్రత్త పడు. ఎందుకంటే మంచి నలుగురిలో చెప్పాలి, చెడు మాట స్వయంగా నేనే ఆఖరిలో నీ చెవిలో చెబుతాను బిడ్డ. నీ సమయం అత్యద్భుతం కాబోతోందమ్మా. తాకిందల్లా బంగారం అవుతుంది. నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా సరే అందులో నీకు మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు నువ్వు అందుకుంటావు. ఏ పని మొదలు పెట్టినా సరే నువ్వే ముందుంటావు. నువ్వు ఇక విజయం అనే మెట్లు ఎక్కబోతున్నావమ్మా. ఇక నువ్వు కోరుకున్న ఉద్యోగం, అలానే నీ ఉద్యోగంలో పదోన్నతి కూడా నువ్వు ఆశపడినట్లుగానే జరుగుతుంది. నువ్వు కోరిన వ్యాపారం, ఇలా అన్నింటిలో కూడా విజయం సాధిస్తావమ్మా. ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ బంగారుమయం కాబోతోంది. ఒక అద్భుతమైనటువంటి సమయం ఇప్పుడు నీకు వచ్చేసింది తల్లి. నీ కుటుంబంతో ఇక నువ్వు కోరుకున్నట్లుగానే ఆనందంగా ఉంటావు తల్లి. ఎంతో సంతోషంగా గడుపుతారు. నీకు మంచి సమయం ప్రారంభమైందమ్మా. నీ కుటుంబంలో కలహాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి. ప్రతి చోట నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది కదా. ఇవన్నీ అలానే జరుగుతాయమ్మా. నువ్వు కూడా
అందరితో మర్యాదగా నడుచుకోవాలి. గుర్తుపెట్టుకో. ఇక నీకు నువ్వు కోరిన మంచి గడియలు వచ్చేశాయి. నీ కోరికలన్నీ తీరుతాయి. నీకు రాబోతున్న రోజులన్నీ నీకు మంచిగా మార్చుతాను. ఈ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. తప్పుడు దారిలో వెళ్ళకు. చెడు ఆలోచనలు అసలే చెయ్యకు. ఇప్పుడే నువ్వు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలవు బిడ్డ. నిన్ను చూసి నవ్విన వారే నీ ముందు తలదించుకుంటారమ్మా. ఆనందంగా ఉండు. అయితే ఇక అవన్నీ జరగాలంటే నువ్వు ఒక వ్యక్తితో విడిపోవాల్సి ఉంది. అప్పుడే ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. మరి ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతున్నావా? చెబుతాను, కాస్త శ్రద్ధగా విను. చూడు తల్లి, మీ భార్యాభర్తల బంధంలోకి వచ్చి ఉన్న ఆ మూడో బంధాన్ని దూరం పెట్టు. విడిపోతేనే మంచిది. వాళ్ళు నీ బాధ్యతలపైన, నీ బంధం పైన ప్రభావం చూపుతారు. ఎలానో తెలుసా? ఎంతో సుగుణవతి అయిన కైక మనసు మందర చెడగొట్టి తన కాపురాన్ని తానే నాశనం చేసుకునేలాగా ఏ విధంగా చేసిందో అదే విధంగా ఈ వ్యక్తులు నీ జీవితంలోకి అడుగు పెడతారు. జాగ్రత్త తల్లి. భగవంతునికే తప్పలేదు. మానవ మాతృలు అస్సలు తట్టుకోలేరు. కాస్త జాగ్రత్తగా ఉండు. చూడమ్మా, నేను చెప్పినట్టు సమయాన్ని జాగ్రత్తగా వాడుకో. నీ మనసుని ఎవరైతే చెడగొడుతూ ఉన్నారో ఆ వ్యక్తులను మీ బంధం నుంచి దూరంగా పెట్టు. వారి మాటలు అస్సలు వినకు. నీకు ఎంత కష్టం వచ్చినా, వాళ్ళు మంచివారైనా చెడ్డవారైనా సరే, చివరికి నీతో నిలబడేది నీ బంధమని మాత్రం గుర్తించు. అర్థమవుతుందా? ఈ మూడవ వ్యక్తి వల్ల నీ జీవితం చాలా దుర్భరంగా మారగలదు తల్లి. తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు నీ బాధ్యతలపైన, నీ బంధం పైన ప్రభావం చూపవచ్చు. నీ పరువు కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది తల్లి. ఇప్పటి వరకు నీ గురించి గొప్పగా చెప్పుకున్న వారే ఇక నీ గురించి చెడుగా మాట్లాడుతారు. నువ్వు నీ కుటుంబంతో, నీ బంధంతో ఆనందంగా ఉండాలంటే మాత్రం నువ్వు ఆ బంధంతో విడిపోక తప్పదు. వారు ఎంత దగ్గరి వారైనా సరే, మనసు కల్మషంగా ఉంటే వారిని దగ్గర పెట్టవద్దమ్మా. దూరం చేసుకోవడమే మంచిది. నీకు అర్థమవుతుంది తల్లి. ఎవరు నీకు చెప్పుడు మాటలు చెబుతూ ఉన్నారో, ఎవరు నీ బంధంలో చిచ్చు పెట్టాలనుకుంటున్నారో నీకు తెలుస్తుంది. జాగ్రత్త. ఇలాంటి బంధాలు ఎప్పుడూ కూడా అంత మంచిది కాదు. ఎన్నో అనుమానాలకు, అవమానాలకు దారి తీస్తుంది బిడ్డ. నీ బంధం నీ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వారిని అనుమానించకూడదు. వీరి మాటలు విని వారిని అవమానించకూడదు. నేనెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో తల్లి. తెలుసో తెలియకో ఇప్పటి వరకు వారి మాటలు వింటూ వచ్చావు. వారి మాటల వల్ల ఇప్పటికే నీ జీవితంలో చాలా కోల్పోయావమ్మా. సంతోషం లేకుండా పోయింది. కళ్ళు మూచినా, కళ్ళు తెరచినా సరే అవే మాటలు నీకు గుర్తొస్తూ ఉన్నాయి. అనుమానం నీ మెదడుని తొలిచేస్తుంది. అవన్నీ తీసి బయటపడే. నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగడం లేదు తల్లి. కేవలం మా మూడో వ్యక్తి మాటలు మాత్రమే నిన్ను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే వారిని, వారి మాటలను విసిరి పడేస్తావో అప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా నువ్వు, నీ కుటుంబం ఉంటారమ్మా. పచ్చని నీ కాపురంలో చిచ్చు పెట్టుకోవద్దు తల్లి. ముందుగానే హెచ్చరిస్తున్నాను బిడ్డ. నువ్వు ఎంతో అమాయకురాలివి. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావు. నిన్ను వారి స్వలాభం కోసం వాడుకుంటూ ఉన్నారమ్మా. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి. నీ బంధం ఎలాంటి వారైనా సరే, మంచివారైనా సరే, చెడ్డవారైనా సరే, నీకు బాధ కలిగితే చివరికి నిలబడేది అదే బంధమని గుర్తించుకో. వారు తప్ప ఇంకెవ్వరూ నీ వెనుక రారు. నువ్వు నీ విజయం వైపు వెళ్ళు. అలా కాదు బాబా, నేను ఆ దారిలోనే వెళ్తానంటే ఇక నీ ఇష్టమమ్మా.
నేను కూడా ఏం చేయలేను. నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే, నా బిడ్డకంతా మంచి జరగాలని అనుకుంటున్నాను కాబట్టే తప్పు జరగక ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను. ఇంతకు మించి నేనేం చెప్పగలను చెప్పు? నిర్ణయం నీది తల్లి. ఏది కావాలో ఆలోచించుకో. నీ భాగస్వామి మాత్రమే నీకు శాశ్వతం. మరే బంధాలు కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. చూడు తల్లి, నిన్ను తప్పుదారి పట్టించే బంధాలు ఏ విధంగా అయినా నీ జీవితంలోకి వస్తాయి. అది చిన్నప్పటి నుండి ఉన్న స్నేహితులు కావచ్చు, లేదంటే నీ బంధువులలోనే ఎవరో ఒకరు కావచ్చు, లేదా నీకు కొత్తగా పరిచయం అయ్యే పరిచయస్తులు కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా సరే ఆ చెడు నీ జీవితంలో ఒక్కసారి మొదలైందంటే నీ జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది. అలాంటి వారిని వీలైనంత దూరంగా పెట్టు. వీలైనంత తొందరగా దూరంగా పెట్టమ్మా. అప్పుడే నీకంతా శుభం జరుగుతుంది. ఈ ఒక్క వ్యక్తి నీ జీవితంలో లేకపోతే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా తల్లి? ఒక్కసారి ఊహించుకో, నువ్వే ఊహించుకో. ఈ వ్యక్తి ఏవైతే మాటలు నీకు చెబుతూ ఉన్నారో ఆ వ్యక్తి నీ జీవితంలో లేనప్పుడు, ఆ వ్యక్తి నీ జీవితంలోకి రాలేనప్పుడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండేదో ఉండబోయేదో ఆలోచించు. అప్పుడు నీకే అర్థమవుతుంది నా బాబా చెప్పింది నిజమని. అప్పుడైనా ఆ వ్యక్తిని దూరం పెట్టమ్మా. ఎన్నిసార్లు చెబుతున్నాను తల్లి, ఎంత ప్రమాదం ఉంటే ఎన్నిసార్లు చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించు. జాగ్రత్త బిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండు. లేదంటే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన దాని అవుతావు. కాస్త జాగ్రత్త. ఈ ఒక్క నిర్ణయం తీసుకో చాలు, నీకంతా మంచే జరుగుతుందమ్మా. నీకెప్పుడూ తోడుగా నేనుంటాను బిడ్డ. నువ్వు ధైర్యంగా ఉండు. అనవసరంగా దేని గురించి ఆలోచించకు. నీ మనసుని ఏ ఆలోచనలు అయితే తొలిచేస్తున్నాయో వాటిని విసిరి పడేసాయి. నీకంతా శుభం జరిగేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. నీకు ఎల్లప్పుడూ ఈ బాబా తోడుగా ఉంటాడు. హాయిగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు పదే పదే ఎన్నిసార్లు చెప్పారో ఆ వ్యక్తిని దూరం పెట్టు అని. బాబాగారు ఎన్నిసార్లు చెప్పారంటే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఆ వ్యక్తి ఎవరో మీకు కూడా తెలిసే ఉంటుందండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి మీతోనే తిరిగి ఉండొచ్చు, లేదంటే మీ బంధువులలో ఎవరైనా ఉండొచ్చు, లేదంటే కొత్తగా పరిచయమైన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరైనా సరే మీ పచ్చని కాపురాన్ని చూసి వాళ్ళు ఓర్చుకోలేక ఇలాంటి చెప్పుడు మాటలు అనేవి చెబుతూ ఉంటారు. మీరు విడిపోయి మీరు కొట్టుకుంటూ మీరు బాధపడుతూ ఉంటే అది చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మన జీవితంలోకి ఎప్పుడు రానిస్తామో అదే మనం సరిదిద్దుకోలేని తప్పు చేసిన వాళ్ళం అయిపోతామండి. మన జీవితమే మన చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. బాబాగారు చెప్పిన విధంగా మంచో చెడో మన బంధం మాత్రమే మనకు చివరి దాకా ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేవాళ్ళు కాదు, మనల్ని చెడగొట్టాలనుకునే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని ఆ ఒక్కరిని కానీ మన జీవితం నుంచి పక్కన పెట్టి చూస్తే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో మీరే ఊహించుకోండి బాబాగారు అంటూ ఉన్నారండి. ఒక్కసారి ఊహ చేసుకోండి ఫ్రెండ్. ఆ మాటలు మీరు వినకపోయి ఉంటే, ఆ వ్యక్తిని మీ జీవితంలోకి రానివ్వకపోయి ఉంటే మీ జీవితం ఎంత సంతోషంగా ఉండేది. అలాంటి వారి మాటలు మన పైన ఎంత ప్రభావం చూపుతాయంటే పొరపాటున ఏదైనా చిన్న తప్పు జరిగినా సరే వాళ్ళ మీద అనుమానం వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ మధ్య గొడవలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కారణం ఈ చెప్పుడు మాటలు. ఆ వ్యక్తి ప్రతిరోజు అది పనిగా మీ మనసుకి మీ బ్రెయిన్కి అదొకటి నూరిపోస్తూ ఉంటారన్న ఆ విషయాన్ని నూరిపోస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఆ డబ్బు ఏం చేశారో చూడండి అని చెప్పేసి ఆ విషం అనేది నూరిపోస్తూ ఉంటారు. అది కొద్ది కొద్దిగా మన మనసంతా పాకి చివరికి మన జీవితాన్ని బలి కోరుతుందండి. అలాంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోవద్దు. ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, ఇలాగా మన జీవితాన్ని నాశనం చేసి వాళ్ళు సంతోషపడాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కోల్పోవడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏముండదండి, లాభం తప్ప. సంతోషంగా ఉంటాం, మన జీవితం మొత్తం ఎంతో ఆనందంగా గడుపుతాం. ఎప్పుడూ కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా, తప్పు చేసామనేటువంటి మనస్తత్వం లేకుండా ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. దానికోసమైనా సరే వాళ్ళు అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వాళ్ళని తప్పకుండా బయటపడేయండి ఫ్రెండ్స్, దూరం చేసుకోండి. మీ జీవితం, మీ బంధం, మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం.
ఈ విధంగా ఈరోజు బాబా గారు తన బిడ్డలకి ఇది ఒక గొప్ప జాగ్రత్త అయితే చెప్పారండి, ఒక హెచ్చరిక చేశారు. నువ్వు నా మాట వినలేదంటే నేను కూడా ఏం చేయలేనమ్మా అని చెప్పేసి కూడా బాబా గారు చెప్పారు. మనం ఎప్పుడూ కూడా బాబా గారి మాట మీరిపోకూడదండి. బాబా గారు ఏం చెప్పారో అదే విధంగా నడుచుకుందాం, సంతోషంగా ఉందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.